కృపానాథళ్ళ. నేను మీ దివ్యశ్రీ. సో ఈరోజు మనం మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నామండి. ఇండియాలోనే అతి పెద్ద యూనివర్సిటీ ఇది. 350 ఎకరాల్లో ఉందంట. అది చూడడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. అలాగే ఈ ఐటీఎం యూనివర్సిటీ స్థాపించి 28 ఇయర్స్ అవుతుంది. సో 28 ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీని వీళ్ళు రన్ చేస్తున్నారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే 28 ఇయర్స్ నుంచి వీరు ఈ ఇండస్ట్రీలో ఉంటారు చెప్పండి. దివ్య, ఇంకొక విషయం, కేజీ టు పీజీ ఉందన్నమాట. అంటే అవును, కేజీలో స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే పీజీ వరకు కూడా వదిలిపెట్టరు అని అనిపిస్తుంది అనమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వీళ్ళు. అలాగే కేజీ నుంచి పీజీ అని చెప్పాం కదా, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఎస్, అంత చిన్న పిల్లలతో స్కూల్ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు ఉన్నారంటే సెక్యూరిటీ వైజ్ ఎంత సెక్యూర్ గా ఉండుంటుంది ఆలోచించవచ్చు మనం. అండ్ అలాగే ఐటీఎం యూనివర్సిటీలో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తురారి అండ్ ఇంకొకటి వచ్చేసి సితోలి. సో ప్రెసెంట్ మనం వచ్చేసి తురారి క్యాంపస్ లో ఉన్నాం. ఇక్కడ ఇంజనీరింగ్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అవును, ఇక్కడ ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, లోపల స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమేమి ఉన్నాయి అవన్నీ మేము దగ్గరుండి చూస్తాము, మీకు కూడా చూపిస్తాం. కమ్ ఆన్. నేను ప్రతి క్షణం నా కలలు చెప్పేది వింటాను, నిరంతరం వాటి వెంట పరిగెడతాను. ఒక్కోసారి వేగంగా, ఒక్కోసారి నిదానంగా, ఒక్కోసారి ఉత్సాహంగా, ఒక్కోసారి నిశ్శబ్దంగా. కానీ నేనెప్పుడూ ఆగలేదు, ఎప్పుడూ ఆగను కూడా, నా కలలు సాకారమయ్యేంత వరకు. ITM University Gwalior, celebrating dreams. దివ్య, ఐటీఎం యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉందంటే ఏంటా అనుకున్నా. ఇండోర్ స్పోర్ట్స్ ఏరియా ఏంట్రా అంతుంది, ఏమున్నాయంటావు దాంట్లో? వాట్ నాట్ అక్క, ఇందులో బాక్సింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇంకా టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి. అండ్ అందులో జిమ్ కూడా ఉంది. ఓ, సో లోపలేమో అవి ఉన్నాయి, బయట చూస్తే గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి నాకు. అవును, అక్కడ బాస్కెట్బాల్ స్టేడియం ఉంది కదా, పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఆడుకుంటున్నారు. అవుట్డోర్ గేమ్స్ దగ్గర చూద్దామా? మీరు కూడా వచ్చేయండి. దివ్య, ఇందాక ఒక పిల్లాడు ఇలా వెళ్తుంటే నేను అడిగా, మనం అవుట్డోర్ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాగా, దాని గురించి అడిగాను. సో ఇది BCCI అప్రూవ్డ్ క్రికెట్ స్టేడియం అంట. దీని పేరు యువరాజ్ సింగ్ అకాడమీ రన్ చేస్తున్నారంట. సో ఇక్కడే హార్స్ రైడింగ్ కూడా నేర్పిస్తున్నారు తెలుసా. నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను చూడు. అక్క, వీటితో పాటు ఇంకో చాలా గేమ్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పోల్స్, అక్కడ ఫుట్బాల్ ఉంది. అండ్ అలాగే ఇందాక మనం బాస్కెట్ బాల్ చూసాము, హాకీ, ఇటువంటి గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవును, ఈ ఏజ్ లో పిల్లలకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యే టైం కూడా ఇదే. అవును, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి. అక్క, ఇంకోటి ఏంటి తెలుసా, మనం నార్మల్ గా వేరే కాలేజెస్ లో చూస్తాం కదా, నార్మల్ గా ఏంటంటే వాళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చేస్తారు ఆడుకోవడానికి, అంతే. కానీ ఇక్కడ చూడు, దేనికి అది పర్టికులర్ గా ఏ కోర్ట్ కా కోర్ట్ సెపరేట్ గా అసలు భలే ఉంది. పాయింటే దివ్య, నిజంగానే సెపరేట్ గా భలే ఇచ్చారు. పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా, వాళ్ళని డిస్టర్బ్ చేయదు, మనం వెళ్ళిపోదాం దా. దివ్య, స్టూడెంట్స్ కి స్టడీస్ ఎంత ఇంపార్టెంట్, స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్, లైబ్రరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారానే వాళ్ళకి మిగిలిన బుక్ నాలెడ్జ్ అంతా వస్తుంది. కాబట్టి ఈ తురారి క్యాంపస్ లో సెంట్రల్ లైబ్రరీ, ఇంత పెద్ద లైబ్రరీ అరేంజ్ చేయడం జరిగిందంట. అక్క, నీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఈ ఐటీఎం యూనివర్సిటీలో మొత్తం కలిపి 3 లైబ్రరీలు ఉన్నాయి. 3? అవును, సితోలి క్యాంపస్ లో 2 లైబ్రరీస్ ఉన్నాయి. అందులో ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకొకటి జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యాంపస్ లో వచ్చేసి ప్రెసెంట్ మనం సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మొత్తం 3 అన్నమాట అయితే. సో ప్రస్తుతానికి ఈ లైబ్రరీ చూసేద్దామా? అక్క, మనం ఇంతసేపు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుకున్నాం. అవును, మరి మన తెలుగు స్టేట్స్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి ఎక్కడ స్టే చేస్తారు? హాస్టల్.
కదా. సో ప్రెసెంట్ మనం తురారి క్యాంపస్ లో ఉన్న బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. అండ్ అమ్మాయిలకి సితోలి క్యాంపస్ లో సెపరేట్ గా గర్ల్స్ హాస్టల్ ఉంది. ఓ అంటే ఆ క్యాంపస్ లో గర్ల్స్ కి, ఈ క్యాంపస్ లో బాయ్స్ కి అనమాట. అవును. ఓ ఎప్పుడు ఒకటే క్యాంపస్ లో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ చూస్తాం కదా మనం. అవును, కానీ ఇక్కడే సెపరేట్ గా ఇచ్చారు. సూపర్, సెక్యూరిటీ పర్పస్. అవును. అండ్ సో ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల నీకు సరౌండింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా నీట్ గా ఉన్నాయి దివ్య. బాయ్స్ హాస్టల్ సరౌండింగ్స్ లో ఉంటే జనరల్ గా ఇంత నీట్నెస్ ఎక్కడ చూడలేదు నేను. అవును. సో ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూద్దామా ఒకసారి?